గైస్ వెల్కమ్ టు స్టడీ డేటా ల్యాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం క్లౌడ్ కంప్యూటింగ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ అంటే ఏంటో తెలుసుకుందామండి. సో బిఫోర్ గోయింగ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ డిప్లాయ్మెంట్ మోడల్స్, క్లౌడ్ అంటే ఏంటి జనరల్గా వాడుక భాషలో? సో క్లౌడ్ ఈస్ నథింగ్ బట్ ఎనీథింగ్ క్యాన్ బి యాక్సెసిబుల్ ఓవర్ ద ఇంటర్నెట్ వితౌట్ యూజింగ్ అవర్ పర్సనల్ సర్వర్స్ ఆర్ పర్సనల్ డేటా సెంటర్స్. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీరు యూట్యూబ్ చూస్తున్నారు. సో యూట్యూబ్ సంబంధించిన సర్వర్సే మీరు ఇన్స్టాల్ చేసుకోలేదు మీ మొబైల్లో. యూట్యూబ్ సంబంధించిన నథింగ్ బట్ వేరేం ఇన్స్టాల్ చేయలేదు. ద ఓన్లీ థింగ్ యూ డిడ్ ఈస్ ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు ప్లే స్టోర్ ఆర్ యాపిల్ స్టోర్ నుంచి. యూ జస్ట్ యూజింగ్ దట్ యాప్. బట్ మీకు ఇవన్నీ ఎలా వస్తున్నాయి వీడియోస్ అంటే ఈ వీడియోస్ అన్ని సమ్వేర్ సర్వర్స్లో వాళ్ళ డేటా సెంటర్స్లో స్టోర్ అయిపోయినాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ క్లౌడ్ అనమాట. ఓకే, సో నా ఇప్పుడు క్లౌడ్ టైప్స్ ఏంటి, క్లౌడ్ ఏమేమి టైప్స్ ఉంటాయి? 3 టైప్స్ ఉంటాయి. క్లౌడ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ ఏమేమి టైప్స్ ఉంటాయి? సో 3 టైప్స్. ఒకటి పబ్లిక్ క్లౌడ్, ప్రైవేట్ క్లౌడ్ అండ్ హైబ్రిడ్ క్లౌడ్. సో పబ్లిక్ క్లౌడ్ ఎలా ఉంటుందంటే జనరల్గా చెప్పాలంటే ఓకే, మీకు ఒక వాడుక భాష చెప్తాను ఈజీగా అర్థమయ్యేలాగా. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి విజయవాడకి వెళ్ళాలండి. సో అప్రాక్సిమేట్లీ హైదరాబాద్ నుంచి విజయవాడకి 400 నుంచి 500 రూపీస్ ఛార్జ్ ఉంటుంది ఆర్ 600, ఇంతకన్నా మంచి ఎక్కువ ఉండదు. ఓకేనా? సో బస్సెస్లో. సో అదే ఇప్పుడు నేను 500 రూపీస్ ఛార్జ్ పెట్టి నేను ఒక్కనే ట్రావెల్ చేయను కదా బస్సులో. అందరు నాతో పాటు ప్యాసింజర్ ట్రావెల్ చేస్తారు. ఇంకొక పర్సన్ వైజాగ్ దాకా వెళ్ళాలి. సో నాకు 500 రూపీస్ అయితే వైజాగ్ అయితే ఒక 800 రూపీస్ దాకా ఛార్జ్ అవుతుంది. సో ఎంతవరకు అయితే నేను ట్రావెల్ చేస్తున్నాను అంతే పే చేస్తాను. ఇట్లానే సేమ్ పబ్లిక్ క్లౌడ్ కూడా మీరు ఎంతవరకు అయితే యూజ్ చేస్తారో అంతే పే చేస్తారనమాట. సో ఇది సింపుల్గా చెప్పాలంటే ఇది పబ్లిక్ క్లౌడ్. పబ్లిక్ క్లౌడ్ ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉంటాయి మనకి? అమెజాన్ ప్రైమ్ కూడా మనకి పబ్లిక్ క్లౌడే. నెట్ఫ్లిక్స్. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ సింపుల్ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ చూస్తారండి. మీకు సబ్స్క్రిప్షన్ ఛార్జెస్ మీ దగ్గర తీసుకుంటారు. అరౌండ్ సబ్స్క్రిప్షన్ ఛార్జ్ ఎంత తీసుకుంటారు? మంత్లీ ఒక 100 ఆర్ ఇయర్లీ 1000 రూపీస్ ఆర్ 1200 రూపీస్ తీసుకుంటారు అమెజాన్ ప్రైమ్ వాళ్ళు. సో ఇదేంటి మీ దగ్గర నుంచి తీసుకొని మీరు ఒక మూవీస్ యాక్సెస్ చేస్తారు. ఇదంతా ఎలా అవుతుంది? సో ఏదైతే వీడియోస్ ఉన్నాయి కదా, మీరు సినిమా మూవీస్ చూస్తున్నారో ఆ మూవీస్ అని వాళ్ళు క్లౌడ్లో డిప్లాయ్ చేస్తారు, పబ్లిక్ క్లౌడ్లో. సో ఆ పబ్లిక్ క్లౌడ్లో డిప్లాయ్ చేసిన వీడియోస్ మీరు యాక్సెసిబుల్ మీరు అమెజాన్ ప్రైమ్ నుంచి చూస్తున్నారు. సింపుల్గా యూట్యూబ్ కూడా ఒక పబ్లిక్ క్లౌడే. ఓకే, ఇదంతా గూగుల్ క్లౌడ్లో వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు మన వీడియోస్ అన్ని. పబ్లిష్ చేసిన వీడియోస్ మీరు యాక్సెస్ చేయగలుగుతున్నారు. ఓకేనా? సో ఇవన్నీ మనకి ఇలా ఎంతైతే సిమిలర్గా మీరు సబ్స్క్రిప్షన్ కూడా ఎంతైతే కావాలో అంతే మీరు పే చేస్తున్నారు. యూ ఆర్ నాట్ గోయింగ్ టు పే అడిషనల్. ఓకేనా? సో దిస్ ఈస్ నథింగ్ బట్ పబ్లిక్ క్లౌడ్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ప్రైవేట్ క్లౌడ్. సో సింపుల్ చెప్పండి, ఇప్పుడు నేను కార్లో ఉన్నాను. సో నేను ఇక్కడ నుంచి విజయవాడకి వెళ్ళాలి. నాకు 500-600 రూపీస్లో అయితే నేను ట్రావెల్ అయితే చేయలేను. ఆబ్వియస్లీ నాకు 4000 నుంచి 5000 దాకా ఛార్జ్ అవుతుంది ఓన్లీ ఫ్యూయల్కి. అండ్ నెక్స్ట్ మనకి టోల్ ఛార్జెస్ ఉంటాయి మధ్యలో. ఆ టోల్ ఛార్జెస్ కూడా నేను ఒక్కనే పే చేయాలి. మీరు బస్సులో అయితే మన టోల్ ఛార్జెస్ అందరూ షేర్ చేసుకుంటాము. బట్ ఇక్కడికి వచ్చేసరికి టోల్ ఛార్జెస్ నేను పర్సనల్గా ఓన్గా నేను పే చేస్తాను. బట్ ఇక్కడ నాకు అడ్వాంటేజ్ ఏంటి? నాకు సెక్యూరిటీ ఉంటుంది, అంబియన్స్ బాగుంటుంది, నేను ఓన్గా వెళ్తాను. సో ఎక్స్క్లూజివ్గా నేను ఒక్కనే ట్రావెల్ చేస్తున్నాను. సో ఇది అడ్వాంటేజ్ నాకు. సేమ్ థింగ్ ప్రైవేట్ క్లౌడ్ కూడా మనకి ఎలా ఉంటుందంటే మనం ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, ఎక్స్క్లూజివ్లీ ఆర్గనైజేషన్ వరకే వాళ్ళు డిప్లాయ్ చేసుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ ఓన్ కంపెనీలో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంపెనీ ఉందండి, ఈ కంపెనీకి ఓన్లీ ఆ డేటా సెంటర్ స్పెసిఫిక్గా అక్కడే పెట్టేస్తారు. సో వాళ్ళు ఎక్కడ ఇంటర్నెట్లో యూజ్ చేయరు, వాళ్ళు ఒక ఇంటర్నల్ సర్వర్లో యూజ్ చేసుకుంటారు. వాళ్ళకి ఎందుకంటే ఒక సెక్యూరిటీ పర్పస్ కోసం వాళ్ళు యూజ్ చేస్తారు. లైక్ ఎగ్జాంపుల్ మిలిటరీ కానీ డిఫెన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే హైలీ సెక్యూర్డ్ అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్నెట్ ట్రస్ట్ చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా వాళ్ళకి సపరేట్గా ప్రైవేట్ క్లౌడ్ క్రియేట్ చేసుకుంటారు. ఓకేనా? సో ఇది ప్రైవేట్ క్లౌడ్. అండ్ నెక్స్ట్ ఈస్ హైబ్రిడ్. సో ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ క్లౌడ్ ప్లస్ ప్రైవేట్ క్లౌడ్. సో హైబ్రిడ్ క్లౌడ్ ఈజ్ ఈక్వల్ టు పబ్లిక్ ప్లస్ ప్రైవేట్. దీన్ని హైబ్రిడ్ క్లౌడ్ అంటారు. సో సింపుల్ చెప్పాలంటే మన వాడుక భాషలో ఒక 5 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ ట్రావెలింగ్ బస్ కానీ మళ్ళీ క్యాబ్ అంటే ఎక్కువ ఛార్జ్ అవుతుంది. బస్ అంటే ఒక 4-5 ఫ్రెండ్స్ కొంచెం ఎంజాయ్గా వెళ్ళారు. వీళ్ళు ఏం చేస్తారు, ఒక 5-6 మంది 5-6 మెంబర్స్ ఒక క్యాబ్ని హైర్ చేసుకుంటారు. క్యాబ్ని హైర్ చేసుకుని వాళ్ళు వెళ్తారు. వాళ్ళకి ఇక్కడ 5000 అనేది ఏమవుతుంది, షేరింగ్ అవుతుంది అనమాట. సో ఇట్లా వాళ్ళు పబ్లిక్గా వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. పబ్లిక్గా వాళ్ళు అంబియన్స్ వాళ్ళకి బాగుంటుంది. అండ్ సేమ్ టైం వాళ్ళకి సెక్యూరిటీ కూడా సెక్యూరిటీ ఉంటుంది. దే కెన్ ఎంజాయ్ ద డ్రైవ్. అలానే ఇక్కడ కూడా మనకి ఏంటంటే హైబ్రిడ్ క్లౌడ్లో కొన్ని రిసోర్సెస్ వాళ్ళు పబ్లిక్లో పెడతారు, కొన్ని అప్లికేషన్స్ని ఇంకొన్ని అప్లికేషన్ ఏమో ప్రైవేట్లో పెడతారు. డిపెండ్ అపాన్ దేర్ రిక్వైర్మెంట్ ఆర్ సేఫ్టీ ఆర్ సెక్యూరిటీ పర్పస్ కోసం అలా చేస్తారు. సో దీన్ని హైబ్రిడ్ క్లౌడ్ అంటారు. సో పబ్లిక్, ప్రైవేట్, హైబ్రిడ్. సో మీకు అర్థమైంది కదా? ఇట్లా మనం కంపేర్ చేసుకుని మనం ఆలోచిస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో అందుకే నేను ఒక వాడుక భాషలో మీకు ఎగ్జాంపుల్ అనేది క్రియేట్ చేశాను. సో దట్స్ ఆల్ అండ్ దిస్ ఆల్ అబౌట్ పబ్లిక్, ప్రైవేట్ అండ్ హైబ్రిడ్. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నానో యూ క్యాన్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద